హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న అందరూ కూడా నమస్తే. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు రీసెంట్గానే మోటరోలా కంపెనీ మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే దానికి సక్సెసర్గా మనకు మోటరోలా వన్ ఫ్యూజన్ని కూడా త్వరలో మన ఇండియాకి అయితే తీసుకురాబోతుంది ఫ్రెండ్స్, మోటరోలా కంపెనీ వచ్చేసి. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి మోటరోలా వన్ ఫ్యూజన్ యొక్క ఫుల్ డీటెయిల్స్, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ కానీ దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి కానీ ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీ కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి, ఇలా గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడదాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ మోటరోలా వన్ ఫ్యూజన్ యొక్క బిల్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. బిల్ క్వాలిటీ చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ గ్లాస్ బిల్తో వస్తుంది, అది బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ బిల్తో వస్తుంది. అలాగే చుట్టూ ఫ్రేమ్ చూసుకునే కూడా మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీని ఒక వెయిట్ చూసుకుంటే మనకు 202 గ్రామ్స్ దీని ఒక వెయిట్ అనేది ఉంటుంది. ఇక మనం దీంట్లో పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే USB 2.0 టైప్-C ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సింగిల్ స్పీకర్తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు హైబ్రిడ్ స్లిమ్ స్లాట్తో వస్తుంది అని అయితే రూమర్స్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. మీరు రెండు డ్యూయల్ సిమ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఒక నానో సిమ్, ఒక మైక్రో SD కార్డ్ అయినా ఈ మొబైల్ ఫోన్లో యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.5 ఇంచెస్ IPLCD ప్యానల్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది HD డిస్ప్లేనే, ఫుల్ HD కాదు. దీంట్లో పిక్సెల్ చూసుకుంటే 720x1600 పిక్సెల్స్ అనేవి మొబైల్ ఫోన్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక దీని ఒక ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. అలాగే దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 81.5% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనం PPI డెన్సిటీ చూసుకుంటే 270 PPI డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం టాప్లో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే వాటర్ డ్రాప్ నాచ్ కెమెరాతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. 8 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా అనేది ప్రొవైడ్ చేశారు. దీని ఒక అపర్చర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది. ఇది మనకు వైడ్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ మొబైల్ ఫోన్ కు క్వాడ్ కెమెరా సెటప్ తో మనకు మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే యూజ్ చేశారు. దీని ఒక అపర్చర్ వచ్చి f1.7 అనేది ఉంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా యూజ్ చేశారు. దీని ఒక అపర్చర్ వచ్చి f2.2 అనేది ఉంది. మనం 180 డిగ్రీస్ వరకు వీడియోస్ అన్నిటి ఫోటోస్ కానీ షూట్ చేయొచ్చు. 5 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ అనేది ఇచ్చారు. దీని ఒక అపర్చర్ వచ్చి f2.2 అనేది ఉంది. దీన్ని యూజ్ చేసి మీరు 4 సెంటీమీటర్స్ వరకు ఫోటోస్ అన్ని షూట్ చేయొచ్చు. అలాగే వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. దీని ఒక అపర్చర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది. బొకే ఎఫెక్ట్ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మనకు టోటలీ క్వాడ్ కెమెరా సెటప్ తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక మనం కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకి LED ఫ్లాష్, HDR, పానోరామా, అలాగే పోర్ట్రేట్, నైట్ మోడ్, స్లో మోషన్ వీడియో కూడా ఈ మొబైల్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక మన వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేసి మీరు ఫ్రంట్ సైడ్ 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు 4K 30 FPS, అలాగే 1080pలో వచ్చేసి మీరు 30 FPS 60 FPSలో అనేది మీరు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్లో ప్రొసెసర్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. స్నాప్డ్రాగన్ 710 ప్రొసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 10 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే Adreno 616 జీపీని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు ఓన్లీ సింగిల్ ర్యామ్ వేరియంట్లోనే స్పాట్ అయింది ఫ్రెండ్స్. అది కూడా 4GB ర్యామ్ 64GB మోడల్లో. మేబీ ఇది మనకు 3GB ర్యామ్ 64GB మోడల్లో కూడా తీసుకురావచ్చు. ఇక ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ వారియర్. అలాగే స్టోరేజ్ వచ్చేసి UFS 2.1 స్టోరేజ్ అనేది ఈ మొబైల్ ఫోన్లో యూజ్ చేశారు. బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు టోటల్గా 5000 mAh బ్యాటరీతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అయితే వీళ్ళు ఎగ్జాక్ట్గా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ మనకు రీసెంట్గా మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్లో అయితే 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మేబీ దీంట్లో కూడా మనకు 15 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే 10 వాట్స్ ఛార్జర్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక మనం సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు యాక్సిలోమీటరీ, ప్రాక్సిమీటరీ, జైరోస్కోప్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి. ఇక దీంట్లో కామన్గా చూసుకుంటే వైఫై ప్రొవైడ్ చేస్తాడు. వైఫై వచ్చేసి మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. 5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే 2.5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. ఇక బ్లూటూత్ వచ్చేసి మనకు వర్షన్ 5.0తో వస్తుంది. అలాగే దీంట్లో FM రేడియో కూడా ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు జెన్యూన్ Android 10 OSతో వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో ఎటువంటి కస్టమ్ యూఐస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు. కాకపోతే దీన్ని కొంచెం కస్టమైజబుల్ చేసి వాళ్ళు మోటో గెస్చర్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసి తీసుకొస్తారు. ఇక కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు 2 కలర్ వేరియంట్స్లో స్పాట్ అయింది ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి మనకు ఎంబ్రాయిడ్ గ్రీన్, ఇంకోటి వచ్చేసి మనకు డీప్ బ్లూ అని 2 కలర్స్లో స్పాట్ అయితే అయింది ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ రూమర్స్ ప్రకారం మన ఇండియాలో వచ్చేసి 10 నుంచి 12,000 బడ్జెట్లో లాంచ్ చేయొచ్చు అనేది రూమర్స్ ద్వారా తెలుస్తుంది. ఇక ప్రైజెస్ అయితే ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు. అలాగే ఇంకా ప్రైజెస్ గురించి కూడా ఏం మనకి ఇంకా డీటెయిల్స్ అనేది
అనేది రాలేదు ఫ్రెండ్స్. ఇక ఈ లాంచ్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి ఇంకా లాంచ్ ఈవెంట్ కూడా మనకి ఏం కన్ఫర్మ్ కాలేదు. మేబీ ఈ మంత్ ఎండింగ్ కల్లా మన ఇండియాలో మొబైల్ ఫోన్ లాంచ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే ఆగస్ట్లో అయినా కూడా మనకి ఈ మొబైల్ ఫోన్ లాంచ్ కావచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు అది వాళ్ళ నేను మీకు వచ్చేసి మోటోరోలా వన్ ఫ్యూజన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి ఇలా గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ మొబైల్ ఫోన్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో కావచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.